బిర్యానీ హోటళ్లలో బిల్లుల గోల్మాల్, 70,000 కోట్ల జీఎస్టీ స్కామ్, హోటళ్ల బిల్లింగ్ల సాఫ్ట్వేర్ల మాయాజాలం బట్టబయలు, హైదరాబాద్లో తీగలాగితే దేశవ్యాప్తంగా కదిలిన డొంక, ఏఐతో 1.75 లక్షల రెస్టారెంట్ల 60 టెరాబైట్ల బిల్లుల విశ్లేషణ, భారీగా అక్రమాలను గుర్తించిన అధికారులు, తెలంగాణ ఏపీలో 5,100 కోట్ల విలువైన బిల్లుల మాయం, బిల్లుల మోసంలో మొదటి స్థానంలో కర్ణాటక, రెండో స్థానంలో తెలంగాణ, తర్వాత తమిళనాడు. మొత్తానికి 70,000 కోట్ల జీఎస్టీ బిల్లులను ఈ బిర్యానీ హోటళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎగగొట్టినలాట. దీంట్లో మొదటి స్థానంలో ఏకంగా కర్ణాటక ఉన్నదట. తర్వాత రెండో స్థానం తెలంగాణలో. ఇక తెలంగాణలో అయితే బిర్యానీ గడ్డి మేసినట్టే మెత్తాను రోజు ప్రజలు. మీరు ఒక్కసారి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న అది ఉన్నది కదా మన బిర్యానీ సెంటర్, ఆ బిర్యానీ సెంటర్కు వర్రి బావర్చి బిర్యానీ సెంటర్. మనకు అక్కడ బిర్యానీ దొరకడానికి అర్ధగంట సేపు పడుతుంది. దాన్ని బట్టి ఏ స్థాయిలో అక్కడ బిర్యానీ మీద ప్రజలు మమకారంతో ఇష్టంతో పోయి తింటాను అనేది, ఆ బిల్ ఎంత అవుతుంది రోజు అనేది ఒక్కసారి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా బావర్చి బిర్యానీ సెంటర్, ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న బావర్చి బిర్యానీ సెంటరే, అదొకటి బహర్ బిర్యానీ సెంటర్ ఎక్కడ అది ఇటు కొంత ఈ మెహదీపట్నం రూట్లో ఉంటుంది. ఇవి రెండు ఒరిజినల్ బిర్యానీలు కాదు. ఒరిజినల్ బిర్యానీ సెంటర్లు ఆ రుచి కోసం దాన్ని ఆస్వాదించడానికి కుప్పలు తెప్పలు కొత్తారు. ఏ మిడ్ నైట్ వరకు కూడా మంది దగ్గర అక్కడ అట్లుంటుంది. కాబట్టి మరి రెండో స్థానంలో తెలంగాణనే ఉన్నది అంటే బిర్యానీ సెంటర్ల మీద ఎంత అక్రమం అవినీతి జరుగుతుందనేది కూడా ఆలోచన చేయాలి. ఫస్ట్ స్థానంలో కర్ణాటక, రెండో స్థానంలో తెలంగాణ, తర్వాత తమిళనాడు. అంటే బిర్యానీ ఆంధ్రోలు పట్టించుకోరు అన్నట్టు. బిర్యానీ రుచి పెద్దగా ఆంధ్రోలకు తెలుసు, కానీ ఆంధ్రోలకు బిర్యానీ తయారు చేయరాదు పెద్దగా.